సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన సినిమాలు కావచ్చు, రాజకీయ ప్రస్థానం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్కి తీసుకెళ్ళింది మన తెలుగు సినిమాల యొక్క ఖ్యాతిని కావచ్చు, తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని కావచ్చు, ఆయన ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్పాడో అందరికీ కూడా తెలుసు. అండ్ ఆయన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన పిల్లల్లో అసలు అత్యంత ధనవంతులు ఎవరు అనే దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన కాలం చేసి ఇన్ని సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే అందరికీ కూడా తెలిసిందే, ఎప్పుడో గడిచినటువంటి విషయాలు కూడా మరొకసారి ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఆయన జీవితం ప్రతి ఒక్కటి కూడా ఒక తెరిచిన పుస్తకం లాగా అన్ని అక్షరాల గురించి కూడా మనకు తెలుసు. ఆయన ఏం చేశాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడేవాడు, ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యేవాడు, సో ఈ విధంగా అన్నీ తెలుసు. కానీ ఆయన పిల్లలు ఇప్పుడు బాలకృష్ణ గారు మనందరికీ కూడా చాలా సుపరిచితంగా ఉంటారు. ఆయన గురించి కూడా మనకు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి, ఈ విధంగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి దాని గురించి రీసెంట్గా పెద్ద ఎత్తున మాత్రం చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారికి 12 మంది సంతానం, 8 మంది కుమారులు, 4 కుమార్తెలు. అందులో ఏంటంటే సాయి కృష్ణ, జయకృష్ణ, రామకృష్ణ, ఈ విధంగా అందరి పేర్లు కూడా కృష్ణ కృష్ణ అని చెప్పేసి ఆయన ఇష్టంతో పెట్టినాడంట. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా పేర్లు ఉన్నాయి. సో వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటంటే ముఖ్యంగా కొంతమందికి ఏమో సినిమా థియేటర్లు ఇవ్వడం కావచ్చు, ఇంకొంతమందికి బిజినెస్లు అప్పచెప్పడం కావచ్చు, ఇంకొంతమందికి ల్యాండ్ సప్లై, అంటే ప్రతి ఒక్కరికి మాత్రం సమానంగా ఆస్తులు మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారు పంచడం జరిగింది. సో అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో చూసుకుంటే, ఇప్పటి వరకు చూసుకుంటే అందరిలో కూడా బాలకృష్ణ గారు ఎక్కువగా ధనవంతుడు అని చెప్పేసి మనము మాట్లాడుకుంటున్నాం అనమాట. కొన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి. బాలకృష్ణ గారికి ఆల్మోస్ట్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి సినిమాల నుంచి ఆల్మోస్ట్ చాలా డబ్బులు ఆయన సంపాదిస్తూ వస్తున్నారనమాట. అండ్ వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆస్తులతో పాటు సినిమాలో ఆయన సంపాదించినటువంటి ఆస్తులు మొత్తంగా చూసుకుంటే బాలకృష్ణ గారికి దాదాపు 1000 కోట్లు ఉంటుంది ఆస్తులు అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. కొన్ని ప్రూఫ్స్ కూడా బయటికి రావడం, అంటే ప్రూఫ్స్ అని కాదు, మనం నార్మల్గా చూసి దాన్ని బట్టి చాలామంది మాట్లాడుతున్నారు, విశ్లేషకులు చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఎవరంటే సెకండ్ పొజిషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారే. సో ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడు కాకపోయినప్పటికీ కుమారుడు కాబట్టి, మనవడు కాబట్టి, సో ఆయన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన కూడా సినిమాల పరంగా, ఆస్తిపరంగా ఓకే, ఆ విషయం పక్కన పెడితే సినిమాల పరంగా మాత్రం ఒక్కొక్క సినిమాకి దాదాపు 100 కోట్లు చార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఓవరాల్గా ఆస్తుల విలువ చూసుకుంటే దాదాపు 450 నుంచి 600 కోట్ల వరకు మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంటుంది ఆస్తుల విలువ అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారనమాట. సో మరి ఇంకా కూతుర్ల విషయానికి వస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించారు కాబట్టి వాళ్ళ గురించి మనము ఎక్కువగా మాట్లాడుకోలేము. ఎక్కడ కూడా మనకు ఎక్కువగా వాళ్ళ గురించి కూడా తెలియదు అన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కువగా వాళ్ళు కనిపించలేరు. సో మరి ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ అంటే ఒక చరిత్ర అన్నమాట. ఎప్పటికి కూడా వాళ్ళ లెగసీ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క వారసులు ఆ కుటుంబం యొక్క ప్రఖ్యాతిని కావచ్చు, మంచి పేరును కావచ్చు, గొప్ప గొప్ప పేర్లను అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క వారసత్వం అనేది ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మరి నందమూరి ఫ్యామిలీ యొక్క ఈ లెగసీ గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.